హలో ఎవ్రీవన్, ఈరోజు కాకరకాయ పల్లి కారం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది 3 డేస్ అయినా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఫ్రెష్గా కాకరకాయలు తీసుకోవాలండి. కాకరకాయని తీసుకున్న తర్వాత నీట్గా వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మీకు ఇష్టమైతే పైన తొక్క తీసుకోండి, లేదంటే ఈ విధంగా రౌండ్ చక్రాల కింద కట్ చేసుకోండి. మధ్యలో పిక్కలు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అండ్ కార్న్ఫ్లవర్ కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా నీట్గా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఈ పల్లీలను చల్లారిపోయినాయి కదా, ఈ మిశ్రమం అంతా పౌడర్ కింద చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఏవైతే చూసారో ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవన్నీ మనం ఒక బౌల్లో తీసుకొని తర్వాత కరివేపాకు కూడా మనం ఆయిల్లో అనేది బాగా ఫ్రై చేసుకొని దాని మీద వేసుకోవాలన్నమాట. సో మొత్తం అంతా ఏదైతే ఉందో దాని మీద మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.